ఇస్తాను. పేపర్ హెడ్లైన్ యా. డిస్కషన్ రైట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది కార్తిక్ గారు. నేను అందుకోసమే ఆపాను. బీసీ నినాదం గురించి, ఈరోజు బీసీ రిజర్వేషన్ గురించి మనందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రెహమాన్ గారు, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ చరిత్రలో అన్ని పార్టీలు కలిసి ఒక రాజకీయ క్రీడ ఆడినట్టుగా ఈరోజు అనిపిస్తోంది అని చెప్పి ప్రజానికం నుంచి వినిపిస్తున్న మాట. అసలు ఈ బీసీ రిజర్వేషన్ల నినాదంతో తెలంగాణ ఎటువైపు వెళ్తుంది ఏంటి? రోజు చర్చలు సాగుతున్నాయి తప్ప ఎటువంటి దిశగా అడుగులు వేస్తే, పార్టీలన్నీ కలిసి ఈరోజు ధర్నాలు చేశాయి, కానీ అందరూ పార్టీలన్నీ కలిసి అడుగులు వేస్తే ఆ బీసీ రిజర్వేషన్ల సాధన ఏమైనా సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా చూస్తున్నారు ఈరోజు ధర్నాన్ని, బంద్ని? వంశీ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో పెద్దలు, ఐఎన్ఎస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నిజానికి ఇది కులాల మధ్య కొట్లాట లేకపోతే మతాల మధ్య కొట్లాట కానే కాదండి. ఈ దేశ ప్రజలు వాళ్లకు దక్కాల్సిన గౌరవము, వాళ్ళ ఆత్మగౌరవము, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం మాత్రమేనండి. ఇంతకుముందు పెద్దలు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చారు, బీసీలకు రాజ్యాంగంలో లేదు అన్నారు. అయితే మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత 79లో మొరార్జీ దేశాయి గారి ప్రభుత్వం అది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న తర్వాత విపి సింగ్ గవర్నమెంట్ మండల్ కమిషన్ ప్రకటించగానే 27% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామనగానే ఈ దేశంలో కమండల్ ఉద్యమం వచ్చిందండి మండల్కు వ్యతిరేకంగా. నిజానికి బీసీలకు ఇవ్వడానికి ఎవరికి చిత్తశుద్ధి ఉండదు. నిజానికి ఈ దేశంలో అణగారినటువంటి వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాలు ఉత్పత్తి కులాలండి. వీళ్ళంతా కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, పద్మశాలి, వీళ్ళంతా ఈ దేశాన్ని పోషిస్తున్నటువంటి ఉత్పత్తి కులాలు, దేశానికి తిండి పెడుతున్నటువంటి కులాలు. వీళ్ళని శూద్రులుగా పేర్కొంటారండి. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ప్రజలను 4 వర్గాలుగా విభజించినప్పుడు ఉత్పత్తి మీద, ఉత్పత్తి కారకాల మీద, భూమి మీద హక్కులు లేకుండా చేసి కాయా కష్టం చేసుకోమని బతికి చెప్పినటువంటి పరిస్థితి అండి. వీళ్ళకు డెఫినెట్ గా ఇక్కడ నుంచే మొదలు కావాలండి, చర్చ ఇక్కడ నుంచే మొదలు కావాలి. కాబట్టి వీళ్ళు ఒప్పుకోరండి అసలు బీసీలకు హక్కులు ఇవ్వడానికి గాని, బీసీలు చట్టసభల్లో లేకపోతే స్థానిక సంస్థల్లో రావడానికి గాని ఒప్పుకోరు. ఇది భిక్షగా రాదండి. మండల కమిషన్ కోర్టులో గెలిచిన తర్వాత కూడా అమలు కావడానికి చాలా సమయం పట్టిందండి. అంటే ఒక పెద్ద ఉద్యమం వచ్చిందండి. మనం 90s లో చూసినప్పుడు విపి సింగ్ గవర్నమెంటే పడిపోయిందండి. గవర్నమెంట్ పడిపోవడమే మాత్రమే కాకుండా ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం వచ్చిన తర్వాత బీసీలకు హక్కులు వచ్చినాయండి. అంతేకాదు బీసీ మహిళలు, శూద్రులు, అతి శూద్రులు చదువుకోవడానికి ఎంత పోరాటం చేసిండ్రండి. సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు అవన్నీ మారిపోవాలనే కదా, ఇప్పుడు అవన్నీ మారాలి, వాళ్ళకు కూడా మంచి రోజులు రావాలనే కదా. ఇవన్నీ కంటిన్యూషన్ అండి, వీటికన్నిటికీ కంటిన్యూషనే. ఈ రోజు శూద్రులు అడుగుతున్నటువంటి హక్కులకు నిజానికి అప్పర్ కాస్ట్ ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అంత సులభంగా ఈ హక్కుల్ని భిక్షగా ప్రసాదించవండి. ఖచ్చితంగా ఒక మహత్తరమైనటువంటి పోరాటం జరగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. ఇంకోటి, ఈ దేశ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు అది కేంద్రానికి సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు అని మాట్లాడడం కూడా తప్పేనండి. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారము లేకపోతే ఆ పార్టీ కోసం అడుగుతున్నటువంటి విషయం కాదండి. ఇది ఇక్కడ సబ్బండ వర్గాలు, మెజారిటీ ప్రజలు, తరతరాలుగా బహిష్కృతులుగా ఉన్నటువంటి వాళ్ళు, వెలివాడల్లో నివసించినటువంటి వాళ్ళు, గుడిమెట్లు ఎక్కనటువంటి వాళ్ళు, ఇళ్లలోకి రానిటువంటి వాళ్ళు, కులాల పేరుతో ఏమంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురైనటువంటి వాళ్ళు గొంతెత్తి బురదకాళ్లతో ఈ రోజు వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా అన్ని పార్టీల మెడలు వంచి బీసీలు ఖచ్చితంగా తమ రిజర్వేషన్ సాధించుకుంటారండి. రైట్. కామోజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ ఉద్యమం చేశాము, రాష్ట్రాన్ని సుసాధ్యం